యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42 వర్స్ 5, 5వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. 1 2 3 గో. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. రూతు గ్రంథము మొదటి అధ్యాయము. రూతు గ్రంథము మొదటి అధ్యాయం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరిచి నాతో పాటు అనుసరించాలని కోరుతూ ఉన్నాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోనును 2 చనిపోయిరి. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆ మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమును వెలుచుండగా నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కత పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుకై ఇంక కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మకము కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తిలయ్యుందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాలము మా హృదయాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాక్యము చేత మా హృదయాలను సంధించండి. నాయన, మమ్మను బహుబలముగా నీ వాక్యముతో దర్శించమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమెన్. నేను లాస్ట్ వీక్ మాట్లాడుతూ దర్శనము యొక్క హిండ్రెన్సెస్, దర్శనము పొందకుండా ఉండే ఆటంకాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అందులో ఒకటి ఆచారములు అని చెప్పాను. ట్రెడిషన్స్ లిమిటస్. ఆచారములు మనలను పరిమితి చేసేస్తాయి. ఆచారములు మనకు బంధకముల వల్లే ఉంటాయి. ఆచారములు మనకు అదే మన పరిధిలాగా ఉండిపోతుంది. ఆచారములకు మించి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని చూడాలి అని లాస్ట్ వీక్ మీతో మాట్లాడిన మాట ఎంతమంది గుర్తుంటే ఆమెను చెప్తారా? రైట్. బెత్సైదాకి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆ గుడ్డివాడిని స్వస్థపరచడానికి బెత్సైదా పట్టణంలో నుంచి ఆయన వారిని బయటకు తీసుకొని వచ్చి స్వస్థపరిచాడు. నేను గత 3 వారాలుగా దర్శనం అనగా ఏంటి, దర్శనం ఎలా వస్తుంది, దర్శనము నెరవేర్చబడటానికి ఏమి కావాలి, దర్శనము దేవుని వలనే కలిగిందని మనకు ఎలా తెలుస్తుంది, దర్శనమునకున్న ఆటంకములు ఏంటి
ఇవన్నీ కూడా నేను చెప్తూ వచ్చాను. మీరందరూ జాగ్రత్తగా రాసుకున్నారని నమ్ముచున్నాను. వాటిని మీరు మరలా ధ్యానం చేయండి. అవి మీ జీవితాలకు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. సో నేను లాస్ట్ వీక్ బెత్సైదాలో ఉన్న గుడ్డివాని గురించి మాట్లాడుతూ రూతు ఓర్ఫాల గురించి కొంత ప్రస్తావించి ఆపేశాను. సో ఈరోజు నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. సో యోబు గ్రంథంలో ఇందాక చదివిన మాట చాలా బలమైన మాట. నేను వినినది, నేను నా చెవులతో నేను విన్నాను, ఇప్పుడు నా కన్నులారా చూచుచున్నానని యోబు దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చిన సందర్భం. దేవుడు మనతో మాట్లాడిన మాట మన జీవితంలో దాన్ని సంపూర్ణంగా చూడటమే విశ్వాస జీవితం యొక్క ఫుల్ఫిల్మెంట్ అయి ఉన్నది. సో దర్శనం చాలా ప్రాముఖ్యం. దర్శనం లేకపోతే మన జీవితంలో ముందుకు వెళ్ళలేం. దర్శనం హృదయ సంబంధమైనది. దర్శనం లేకపోతే నీ కంటి చూపు ఎక్కడ ఆగిపోద్దో నీ జీవితం అక్కడ ఆగిపోద్ది. సో దర్శనం ఏం చేస్తుందంటే దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము, దేవుని గమ్యము చూడటానికి మనకు సహాయపడుతుంది. సో ఇద్దరు స్త్రీలు, రూతు, ఓర్ఫా, నయోమికి ఇద్దరు కోడళ్ళు. 16 వచనాల్లో ఈ కథలో కొంత భాగం మనకు అర్థమైంది. నయోమి భర్త ఎలీమెలెకు వారు కుటుంబం అంతటిని తీసుకొని దేవుని ప్రదేశమైన బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబీయులు దేవుని ప్రజలకు వ్యతిరేకులు. ఎందుకంటే ఇశ్రాయేల్ అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మోయాబీయులు దేవునికి వ్యతిరేకం అవటానికి ఇశ్రాయేలీలకు కారణమయ్యారు. చాలా భయంకరమైన పాపం చేయటానికి మోయాబీయులు కారణమయ్యారు. ఆ సమయంలో అహరోను మనవడు పాలెంలోనికి వచ్చి దేవుని ఉగ్రతను అడ్డగించి ఇశ్రాయేలీలను కాపాడాడు. సో మోయాబీయులు దేవునికి వ్యతిరేకులు, వీరు లోతు సంతతి వారు. అయితే ఈ మోయాబు ప్రాంతానికి బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ద హౌస్ ఆఫ్ బ్రెడ్, అక్కడి నుంచి నయోమి తన కుటుంబం అంతటిని తీసుకొని ఎలీమెలెకు తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ చాలా పెద్ద కరువు వచ్చింది. అక్కడ పరిస్థితి బాలేదు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయినట్టుగా వాక్యంలో రాయబడింది. తన 2 కుమారులు కూడా చనిపోయారు. షీ లాస్ట్ హర్ హస్బెండ్ అండ్ షీ లాస్ట్ హర్ 2 sons. అందరు చనిపోయిన తర్వాత ఆ కోడండ్రు విధవరాలు అయిపోయారు. నౌ దట్స్ ద స్టోరీ. మనం రూతు గురించి చాలా పర్యాయాలు వింటూ ఉంటాం. రూతుని గురించిన వర్తమానాలు ఉంటాయి. ఈ గ్రంథమే రూతు పేరు మీద ఉంది. కానీ ఓర్ఫాను గురించి చాలా తక్కువ ప్రస్తావన మనకి కనపడుతూ ఉంటుంది. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ బోత్ ద లేడీస్ టుడే. రూతు, ఓర్ఫా, వారిద్దరు తీసుకున్న నిర్ణయాలు, వారిద్దరూ దేనికి సాదృశ్యంగా ఉన్నారు, ఎవరు దర్శనానికి స్పందించి ముందుకు వెళ్ళారు, ఎవరు దర్శనమును పట్టించుకోక ఆగిపోయారు. నేను ఆ సందర్భాలు నేను ఈ ఉదయకాలం మీ గమనానికి తీసుకొని వస్తాను. ఆమెన్. దయచేసి బాగా గమనించండి. సో ఇప్పుడు మనము 10వ వచనం చదువుదాం. ఆమెన్. 9వ వచనం నుండి చదువుదాం. 9వ వచనం. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి. నౌ హియర్ బిగిన్స్ ద డిస్కషన్. ఇక్కడ కాన్వర్జేషన్ ఏంటంటే నయోమికి తన కోడళ్ళకు. నయోమి బయలుదేరి తిరిగి యూదా దేశమునకు వెళ్ళటానికి ఆరంభించింది. 6వ వచనం చూస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినింది. షీ హర్డ్ దట్ లార్డ్ ఈజ్ విజిటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయెల్ ప్రజలను దేవుడు దర్శిస్తున్నాడు. ఆ మాట వినిన నయోమి తన ప్రయాణం ఆరంభించింది. వెళ్తున్నప్పుడు 7వ వచనంలో చూస్తే, అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రు బయలుదేరారు. వింటున్నారా? అందరు నాతోనే ఉన్నారా? నయోమి బయలుదేరింది. నయోమితో పాటు 2 కోడళ్ళు బయలుదేరారు. వారిద్దరు కూడా వెళ్ళటానికి ఆరంభించగానే నయోమి వారిని చూశాను. అమ్మ, నాతో పాటు వస్తే మీకు భవిష్యత్తు ఉండదు, జీవితం ఉండదు, మీ ఫ్యూచర్కి గ్యారంటీ లేదు, మీ పెళ్ళిళ్ళకి గ్యారంటీ లేదు. నాకు మీకు పిచ్చి పెళ్లి చేయటానికి నా దగ్గర ఇంకా కొడుకులు కూడా లేరు. నేను పెళ్లి చేసుకోవటానికి నాకు వయసు కూడా అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసాను. ఒకవేళ పిల్లలు కలుగుతారేమోనని ఆశించి పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు వాళ్ళు పుట్టి పెద్ద అయ్యేసరికి మీ వయసు చాలా అయిపోద్ది, మీరు ఒంటరిగా మిగిలిపోతారు. కాబట్టి
మీరేం చేస్తారంటే మీరు తిరిగి వెళ్ళిపోండి. వర్స్ 11 11వ వచనము. నయోమి నా నా కుమార్తెలారా మీరు మరలుడి గో బ్యాక్, మీరు వెళ్ళిపోండి, మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా, ఉంటారా? ఉండరు. సో కాబట్టి ఆమె వారిని తిరిగి వెనక్కి వెళ్ళిపోమంటుంది. అయితే 14వ వచనంలో మీరు చూస్తే వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, దయచేసి జాగ్రత్తగా ఆలకించాలి. ఇద్దరు స్త్రీలు, 2 women, బట్ సేమ్ మూమెంట్, ఒకటే పరిస్థితి. ఇద్దరు స్త్రీలు, ఒకటే పరిస్థితి, ఒకటే అవకాశము, ఒకటే ఆహ్వానం. వారి ఇద్దరి ఎదుటికి ఒకటే పరిస్థితి వచ్చింది, వారి ఇద్దరి ఎదుటికి ఒకటే ఆహ్వానం వచ్చింది బెత్లెహేముకు. వారి ఇద్దరి ఎదుటికి ఒకటే అవకాశం వచ్చింది, సేమ్ ఆపర్చునిటీ, బట్ 2 different రెస్పాన్సెస్. వీరిద్దరి యొక్క స్పందన వేరుగా ఉంది. ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెనని వాక్యంలో రాయబడింది. రూతు తన అత్తను హత్తుకొనెను అన్నమాట. సో బాగా గమనించాలి. ఓర్ఫా ఏం చేసిందంటే దేవుని ప్రణాళికను ప్రేమించలేక కాదు, కానీ ఆమె సుఖమును ఎక్కువగా కోరుకొని వాక్య గమ్యాన్ని వదులుకుంది. ఓర్ఫా లవ్డ్ గాడ్, ఓర్ఫా లవ్డ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఓర్ఫా దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రేమించింది. షీ లవ్డ్ గాడ్స్ ప్లాన్ బట్ చోస్ కంఫర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద బిబ్లికల్ డెస్టినీ. ఆమె ఏం చేసిందంటే వాక్య గమ్యం కంటే కూడా ఎక్కువగా సుఖమును కోరుకుంది. నేను కొంచెం దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజున తీసుకున్న వారి నిర్ణయాలు, వారి ఎదుట వచ్చిన ఆ యొక్క దర్శనమునకు వారి స్పందన ఆ తర్వాత చరిత్ర అంతటిని కూడా మార్చివేసింది. నాతోనే ఉంటే ఆమె ఏం చెప్పండి. ఓర్ఫా తన అత్తకి అవిధేయురాలు కాదు, వింటున్నారా? ఓర్ఫా తన అత్త మీద కోపంగా లేదు. ఓర్ఫా తన అత్తను ద్వేషించిన స్త్రీ కూడా కాదు. ఓర్ఫా ఒక విధముగా తన అత్తను ప్రేమించిన కోడలే. రూతులాగా ఓర్ఫా కూడా తన అత్తను ప్రేమించిన కోడలే. ఓర్ఫా తన అత్తను కోపంగా తృణీకరించాల. షీ డిడ్ నాట్ రిజెక్టెడ్ నయోమి వైలెంట్గా నయోమిని ఆమె త్రోసిపుచ్చలేదు. అయితే ఓర్ఫా తన అత్తను ప్రేమించి తన అత్తను ముద్దు పెట్టుకుంది, కానీ అత్తను అనుసరించలేదు. నౌ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ డస్ ఇట్ మీన్. దాని అర్థం ఏంటో మీకు చెప్తాను, బాగా వినండి. ఓర్పా దేనికి సూచన అంటే, ఓర్పా దేనికి ప్రతీక అనంటే, ప్రేమలాగా కనిపించే ఒక పాక్షిక అంకిత భావానికి ప్రతీక. మరలా చెప్తాను. ఓర్ఫా రిప్రజెంట్స్ ఏ పార్షియల్ కమిట్మెంట్ దట్ లుక్స్ లైక్ లవ్. She represents a partial commitment that looks like love. దేవుడంటే నీకు ప్రేమే, కానీ మందిరానికి టయానికి రాం. దేవుడంటే నీకు ప్రేమే, కానీ ఆయన అనుసరించాం. దేవుడంటే నీకు ప్రేమే. దేవుని మందిరం మానేసే వాళ్ళందరిని అడగండి, మీకు దేవుడంటే ప్రేమేనా అంటే ప్రేమనే చెప్తారు. దేవుని మందిరానికి క్రమంగా రాని వారిని అడగండి, దేవుడంటే ప్రేమనే చెప్తారు. దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చేవారిని అడగండి, దేవుడంటే ప్రేమనే చెప్తారు. అసలు దేవుని కొరకు జీవించని వారిని కూడా అడగండి, మీకు యేసుప్రభు అంటే ప్రేమ ద్వేషం అంటే 100% ప్రేమనే అంటారు. సమస్య ఏంటంటే దే లవ్ గాడ్ బట్ దే ఆర్ నాట్ కమిటెడ్ టు గాడ్. వారు దేవుని ప్రేమిస్తున్నారు కానీ దేవునికి అప్పగించుకోలేదు. నిబద్ధత లేని జీవితాన్ని జీవిస్తున్నారు. ఈ రోజున ప్రభు అటువంటి జీవితం కొరకు మనల్ని పిలుస్తున్నారు. గాడ్ ఈజ్ కాలింగ్ us టు ఎ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. వినాలి, యేసుప్రభు వారు చాలా త్వరలో రానై ఉన్నాడు. ర్యాప్చర్ ఈజ్ వెరీ క్లోజ్. నేను చెప్తున్నాను, ర్యాప్చర్ ఈజ్ వెరీ క్లోజ్. మాలాంటి దైవ సేవకులను దేవుడు పలుమార్లు ప్రేరేపించి ఈ మాటలు సంఘానికి ఎందుకు చెప్పిస్తాడంటే మీరు సిద్ధపడటానికి. ఆయన చాలా చాలా త్వరలో రానై ఉన్నాడు. మనకిచ్చిన జీవితం అంతటి గురించి ఆయన ఎదుట లెక్కప్పు చెప్పాలి ఒక రోజున. అందరు నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. ఈరోజు మీరు ఎవరి వలన సజీవులుగా ఉన్నారు చెప్పాలి, మీ సమాధానం కావాలి. ఎవరి వలన సజీవులుగా ఉన్నారు? ఎవరి వలన మీరు ఆరోగ్యంగా ఉన్నారు?
ఎవరి వలన మీకు కుటుంబం ఉంది? ఎవరి వలన మీకు ఆయుష్ ఉంది? కమాన్, గట్టిగా చెప్పాలి. ఎవరి వలన? దేవుని వలన. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. సో నేనేమంటానంటే, విశ్వాసులు వారికున్న జీవితంలో 24 గంటల్లో వారి కోసమే బతకూడదు. కొంత సమయం దేవుని కొరకు కేటాయించాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ ప్రేయర్ అండ్ స్టడీ. మీ వ్యక్తిగత ప్రార్థన వాక్యధ్యానం గురించి నేను మాట్లాడట్లా. వ్యక్తిగత ప్రార్థన దేవుని కొరకు అది చేసేది, అది మీ కొరకు. వ్యక్తిగత వాక్యధ్యానం అది దేవుని కొరకు కదా, అది మీ కొరకు చేసే పని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ డూయింగ్ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము కొరకు, దేవుని మందిరము కొరకు, నిన్ను రక్షించి నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నీ సమయంలో కొంత దేవుని కొరకు నిశ్చయంగా కేటాయించాలి. వారమంతా రోజుకి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే రోజుకి కనీసం 8 గంటలు పని చేయాలి. లేదా మీ సొంత బిజినెస్ అయితే పొద్దుపోయేదాకా ఉంటాం, ఎందుకంటే ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి. అండ్ వారానికి ఒకసారి దేవుని మందిరంలో మ్యాక్సిమం 2 hours, కొంతమంది గంట సేపే ఉంటారు, కొంతమంది గంటన్నరే ఉంటారు. నౌ యూ నీడ్ టు ఎగ్జామిన్ యువర్ లైఫ్ బిలీవర్. మీరు సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. చాలామంది, ఒక దైవజనుడు ఇట్లాగా అన్నాడు, ద స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ మెజర్డ్ బై హౌ మచ్ దే ఆనర్ ద ప్రేయర్ మీటింగ్స్ ఇన్ ద చర్చ్. దేవుని మందిరంలో జరిగే సహవాస కూడికలు, ప్రార్థనా కూడికలు, వాటిని గణపరిచి ఎంతగా వాటికి ప్రాధాన్యత ఇస్తాడో దానిపైనే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము ఆధారపడింది. దానిని బట్టే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం మెజర్ చేయబడుతుంది అన్నాడు. చాలాసార్లు అంటాం, నాకు చాలా బిజీ పాస్టర్ గారు, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 9 అయిద్దండి, నేను ఆన్లైన్లో జాయిన్ అవుతున్నానండి, లేకపోతే రాత్రి 10 అవుతుందండి, నాకు అస్సలు వీలు పడదు. వీలు పడితే నువ్వేంటి, ఎవరేం చేస్తారు? మనకి కుదిరితే చేయటం కాదు. ఇట్స్ నాట్ అబౌట్ కంఫర్ట్. యూ నీడ్ టు చూజ్ ద కమిట్మెంట్ ఓవర్ కంఫర్ట్. నీ సుఖమునకు మించి దేవుని ఎడల నీ నిబద్ధతను నువ్వు చూస్ చేసుకోవాలి. ఆమేన్. నువ్వు దేవుని కొరకు, దేవుని పని కొరకు నీవు సమయమును వెచ్చించటానికి త్యాగం చేయాలి. నీకు ఖర్చు అవుతుంది, అది కొన్నిసార్లు నీకు కష్టం అవుతుంది. నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి, ఇంకా బిగ్గరగా ఆమెన్. కొన్నిసార్లు మనకు నచ్చనివి దేవుడు మనతో మాట్లాడితే ఆమెన్ రాదు బయటికి సరిగ్గా. రెండోది, దేవుడు మనకు నచ్చనివి మనతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మనం విననట్టుగా ప్రవర్తిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే దేవునికి ఏమి నష్టం ఉండదు, మన ఆత్మీయ జీవితాలు ఎదగవు. సి వెన్ వి కమ్ టు చర్చ్, మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దయచేసి చూడండి. హీబ్రూస్ చాప్టర్ 10, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. మీరందరూ నాతోనే ఉన్నారు, నమ్ముతూ ఉన్నాను. బిగ్గరగా హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. 25వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. హీబ్రూస్ 10:25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము ఏ దినము? క్రీస్తు రాకడను గురించి, ఆగమనము గురించి, ద ర్యాప్చర్. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా, అందరు చెప్పండి, మరి ఎక్కువగా, ఇంకా బిగ్గరగా చెప్పాలి, మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. అందుకని అన్నాడు, డు నాట్ నెగ్లెక్ట్ ద గ్యాదరింగ్, డు నాట్ నెగ్లెక్ట్ అసెంబ్లింగ్ ఇన్ ద చర్చ్. దేవుడు నిబద్ధత కలిగిన వ్యక్తుల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు. యునో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్యాదర్ ఇన్ ద చర్చ్. దేవుని మందిరంలో కూడుకోవటం, సంఘముగా, సమాజముగా కూడుకోవటం ఎందుకు ప్రాముఖ్యమో తెలుసా? రాకడ కొరకు నిన్ను బలముగా సిద్ధపరిచేది సహవాసమే. అందుకని అన్నాడు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు అన్నాడు. మరి ఎక్కువగా. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానొద్దు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు చేయాలి. కమాన్, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక దయచేసి చూడండి. మొదటి పత్రిక తిమోతి 1 తిమోతి. మీరందరూ వాక్యం వింటున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్తారా?
ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు ఆమె ఏం చెప్తారా? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం, 1 Timothy chapter 3 verse 15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని అందరు చెప్పండి, దేవుని మందిరము. బిగ్గరగా చెప్పాలి, దేవుని మందిరము. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము, అందరు చెప్పండి, ఆ సంఘము. నౌ ఇట్స్ టాకింగ్ అబౌట్ ద చర్చ్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ఫెలోషిప్. సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులు కూడి సహవాసముగా ఆరాధించే అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘము, ఈ మాట పట్టుకోవాలి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఫర్ ద చర్చ్ ఈస్ ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ద ట్రూత్. సత్యమునకు స్తంభము, ఆధారము. అందుకనే ఫెలోషిప్ ఎందుకు ప్రాముఖ్యం అంటే, నీ జీవితంలో విశ్వాసం స్థిరపరచబడటానికి, దేవుని వాక్య సత్యం నెరవేర్చబడటానికి ఈ సహవాసమే స్తంభమును ఆధారమునై ఉన్నది. నేను చెప్తున్నాను, బాగా వినాలి. మీరు ఎంత ఎక్కువగా దేవుని మందిరంలో జరిగే సహవాసములో ఎక్కువగా మీరు ఎంత ఎక్కువగా ఉంటే మీ జీవితంలో దేవుని కార్యాలు, బ్రేక్ త్రూస్ అంత సులువుగా మీరు చూడగలుగుతారు. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ కార్పొరేట్ అనాయింటింగ్ ఇన్ ద ఫెలోషిప్. సహవాసములో ఒక కార్పొరేట్ అనాయింటింగ్, అది వేరుగా రాదు. అది వి థ్యాంక్ గాడ్ ఫర్ ద టెక్నాలజీ టు వాచ్ ఫ్రమ్ అవర్ హోమ్స్. మన ఇండ్లలో కూర్చొని చూడగలిగిన పరిజ్ఞానాన్ని టెక్నాలజీ దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రము. కానీ నేనేమంటానంటే, అవకాశమును కుదుర్చుకొని సహవాసముగా కూడుకోవటానికి సంఘము కూడుకోవాలి, ముందుకు రావాలి. ఆ సంఘమే సత్యమునకు స్తంభము, ఆ సంఘమే సత్యమునకు ఆధారమై ఉన్నది. ఆ సంఘములోనే, ఆ సహవాసంలోనే ఆ దినము కొరకు సిద్ధపడే ఒక అభిషేకము, ఒక కృప ఆ సహవాసంలోనే మనం పొందుకుంటాం. హల్లెలూయా. సో ఓర్ఫా తన అత్త అంటే ప్రేమే, కానీ తన అత్తను అనుసరించటానికి ఇష్టపడలేదు. సో ఓర్ప దేనికి సూచనగా ఉందంటే, ప్రేమలాగా కనపడే ఒక పాక్షికమైన అంకిత భావానికి. నేను మీకు తెలుగులో స్పష్టంగా చెప్పడానికి తెలుగు నిఘంటువులో చూసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని రాసుకొని వచ్చాను. ఓర్ప రిప్రజెంట్స్ ఎ పార్షియల్ కమిట్మెంట్ దట్ లుక్స్ లైక్ లవ్. ప్రేమలాగే, అందరం అలాగే కనిపిస్తాం, దేవుడంటే ప్రేమలాగే కనిపిస్తాం, కానీ ఆయనకు మన జీవితంలో అప్పగించుకోం. సో కాబట్టి ఓర్ఫా తీసుకున్న నిర్ణయం ఆ రోజున చాలా 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 భయంకరమైన పరిస్థితి తన జీవితంలోనికి తీసుకొని వచ్చింది. సో బాగా గమనించండి. మరలా రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, ఇందాక చదివిన మాట చదవమా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. చూసారా, తన అత్తను ముద్దు పెట్టుకుంది. ఎమోషనల్ అటాచ్మెంట్. ఓర్పా తన అత్తతో మంచి భావోద్వేగ అనుబంధము కలిగి ఉంది. షీ హ్యాడ్ ఎన్ ఎమోషనల్ అటాచ్మెంట్. నెంబర్ 2, ఓర్ఫా హ్యాడ్ ఎ జెన్యున్ ఎఫెక్షన్. ఓర్ఫాకి అత్తం అంటే నిజముగానే ప్రేమ, అత్తను నిజముగానే ఆప్యాయత కలిగి ఉంది. అత్త పట్ల నిజమైన ఆప్యాయత, ఏ జెన్యున్ ఎఫెక్షన్. అండ్ నెంబర్ 3, ఓర్ఫా హ్యాడ్ ఎ రియల్ రిలేషనల్ బాండ్. వాస్తవమైన సంబంధ బాంధవ్యము ఓర్ఫాకు ఉంది. నేను మరలా చెప్తున్నాను, ఓర్ఫా ఎందుకు అత్తను ముద్దు పెట్టుకుందంటే షీ హ్యాడ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఒక భావోద్వేగ అనుబంధము తన అత్తమ్మతో కలిగి ఉంది. రెండవది, షీ హ్యాడ్ ఎ జెన్యున్ ఎఫెక్షన్. నిజమైన ఒక ఆప్యాయత తన అత్త పట్ల కలిగి ఉంది. అండ్ నెంబర్ 3, షీ హ్యాడ్ ఎ రియల్ రిలేషనల్ బాండ్. నిజమైన వాస్తవమైన సంబంధ బాంధవ్యము తన అత్తతో కలిగి ఉంది. కానీ ప్రభు నాతో మాట్లాడిన మాట చెప్తా వినండి. అందరు మెలకుగా ఉంటే ఆమె చెప్పండి. ఈ మాట మీరు రాసుకోవాలి. ఎఫెక్షన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ కవెనెంట్ కమిట్మెంట్. నేను మరలా చెప్తున్నాను, ఎఫెక్షన్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ కమిట్మెంట్. ఆప్యాయత వేరు, నిబద్ధత వేరు. ప్రేమ వేరు, అప్పగించుకొనుట వేరు.
ప్రేమ వేరు, సరెండర్ వేరు. లవ్ అండ్ సరెండర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. లవ్ అండ్ కమిట్మెంట్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఎఫెక్షన్ అండ్ కమిట్మెంట్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నౌ షీ హ్యాడ్ ఎన్ ఎమోషనల్ ఎఫెక్షన్ విత్ హర్ మదర్ ఇన్ లా. తన అత్తగారి పట్ల ఒక భావోద్వేగమైన ఆప్యాయత, ఒక కనెక్షన్ ఉంది. బట్ షీ డిడ్ నాట్ హ్యాడ్ ఏ కవెనెంట్ కమిట్మెంట్. ఒక నిబంధనతో కూడిన ఒక నిబద్ధత, ఒక అప్పగింపు ఆమె దగ్గర లేదు. బాగా వినాలి, వింటున్నట్లేదు బిగ్గరగా ఆమె చెప్పండి. ఏ విశ్వాసి కూడా దేవునికి సడన్గా దూరం అవ్వరు. ఏ విశ్వాసి కూడా దేవునికి ఒక్క నిర్ణయంతో దూరం అవ్వరు. ఏ విశ్వాసి కూడా దేవుని పరిచర్యకి, దేవుని మందిరానికి అట్లా సడన్గా దూరం అయిపోరు. వారు ఎట్లా దూరం అవుతారంటే ఆయనకి ముద్దు పెడుతూ దూరం అవుతారు. ఆయనంటే ప్రేమనే చెప్తారు. ఆయన కొరకే బ్రతకాలంటారు, ఆయన కొరకే జీవించాలంటారు. అమ్మో, ఆయన నా కొరకు ప్రాణం పెట్టి మరణించాడు పాస్టర్ గారు, ఆయన ఎట్లా వదిలిపెడతాను అని ముద్దు పెడుతూనే ఉంటారు. ఓర్ఫా తన అత్తకు ముద్దు పెట్టి ఆమెను అనుసరించకుండా ఆగిపోయినట్లుగా ముద్దు పెడతారు, కానీ ఎఫెక్షన్ చూపిస్తారు, కానీ ఒక ఫ్యాన్గా అంటే ఒక అభిమానిగా ప్రభు కొరకు జీవించాలనుకుంటారు. ఆయనంటే నాకు చాలా ప్రేమ అని అనుకుంటారు. కానీ వారు ఏం చేస్తారంటే రాజీ పడిపోవటం ఆరంభిస్తారు. గ్రాడ్యువల్ కాంప్రమైజ్. స్లోగా రాజీ పడిపోతారు. ఒక వారం మొదటి ఆరాధనకు వస్తారు, 2 వారాలు అయిన తర్వాత 2వ ఆరాధనకు వస్తారు, 3 వారాలు అయిన తర్వాత 2వ ఆరాధన అయిపోయే టైంకి వస్తారు, ఒక 4 వారాలు అయిన తర్వాత వారానికి ఒకసారి, నెలకు ఒక ఆదివారం వస్తారు, లేదంటే 2 వారాలకు ఒకసారి వస్తారు. స్లోగా తెలియకుండా ఆన్లైన్లో బాగుంది కదా, ఇంట్లో కదలకుండా చూసేస్తున్నాం అనుకుంటారు. లిసన్ టు మీ, ఏ గ్రాడ్యువల్ కాంప్రమైజ్. తెలియకుండా క్రమేపీ మీ చుట్టూ పరిస్థితులతో, నీ చుట్టూ స్కెడ్యూల్తో, నీకున్న ఎన్వైరన్మెంట్తో రాజీ పడిపోయి నీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతావు. యూ విల్ హ్యావ్ ద ఎఫెక్షన్. లిసన్ టు మీ, ఎఫెక్షన్ రిమైన్స్ బట్ ఒబీడియన్స్ వీకెండ్స్. నీకు ఆ యొక్క ప్రేమ ఆప్యాయత దేవుడు అంటే ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ విధేయత నీలో సన్నగిల్లిపోతూ ఉంటుంది. దేవుని మాటకు లోబడే అనుభవం తగ్గిపోతుంది. దేవుని మాటకు విధేయత చూపించే ఆ యొక్క అనుభవంలో తగ్గిపోతావు. బాగా వినాలి, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఒకప్పుడు ఆయన కొరకు ప్రారంభిస్తాను అని ఉండే విశ్వాసిగా నీవు ఉండే ఒక వ్యక్తి, ఒకప్పుడు ఆయన మందిరం అంటే పరిగెత్తుకొని వచ్చే వ్యక్తివి, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఏది ఏమైనా నాలో ప్రాణం ఉండగా దేవుని సన్నిధి మిస్ అవును అని ప్రభు కొరకు తీర్మానం చేసుకున్న వ్యక్తివి. స్లోగా ఒక మత సంబంధమైన ఆచారానికి అలవాటు పడిపోతావు. ఒక రిలీజియస్ యాక్టివిటీ చేస్తే చాలు, ఏదో ఒకసారి వెళ్తే చాలు, ఏదో కాసేపు కనపడొస్తే చాలు, ఏమవుతుందో నీకు తెలియకుండా నిబద్ధత కంటే సుఖమును, నిబద్ధత కంటే సౌకర్యమును, నిబద్ధత కంటే నీకు నచ్చిన పరిస్థితిని నువ్వు ఎక్కువగా ఎన్నుకుంటున్నావు విశ్వాసి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నమ్ముతూ ఉన్నాను. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీ బిలీవర్ దిస్ మార్నింగ్. జీసస్ ఈజ్ కమింగ్ సూన్. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత మీ అందరిని ఆయన ముందు సంపూర్ణంగా చేసి నిలబెట్టాలని, మీరు ప్రభు కొరకు జీవించాలని, ప్రభు కొరకు నిలబడాలని, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులుగా జీవించాలని ప్రభు నాతో మీతో మాట్లాడుతున్నాడని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. నీకు అనుకూలమైనది చేయటం కాదు, ఎవరైనా చేస్తారు, కాదు. నీకు అనుకూలము కానిది ప్రభు కొరకు చేయాలి, నీకు కుదరనిది ప్రభు కొరకు చేయాలి. నీ సమయమును ఖర్చు పెట్టాలి, నీ ధనమును ఖర్చు పెట్టాలి, నీ బలమును ఖర్చు పెట్టాలి. యు నీడ్ టు గో ఎన్ ఎక్స్ట్రా మైల్. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి కొరకు, నిన్ను ప్రేమించిన వాడి కొరకు, నీ కొరకు దిక్కులేని వాడైన ప్రభు కొరకు, నీ కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు. ఆయన గురించి మాట్లాడితే బాగానే ఏడుస్తావు కదా. గుడ్ ఫ్రైడేకి ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని బాగానే ఏడుస్తావు కదా. బట్ వాట్ హ్యాపెన్ టు యువర్ కమిట్మెంట్ డియర్ బిలీవర్? వాట్ హ్యాపెన్ టు యువర్ సరెండర్? వాట్ హ్యాపెన్ టు యువర్ కవెనెంట్ కమిట్మెంట్ విత్ గాడ్? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎపఫ్రదీతు గురించి పౌలు మాట్లాడుతూ ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పి సంఘానికి పౌలు రాస్తూ ఒక మాట అన్నాడు. అందరు నాతోనే ఉన్నారా? అందరు ఇక్కడే ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. 20 నుండి చదువుదాం. చదవమా? మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి ఎవ్వడును నో టాకింగ్ అబౌట్ తిమోతి. పౌలు తిమోతి గురించి రాస్తున్నాడు. ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్న ఉత్తరం ఇది. బాగా చదవాలి, బాగా గమనించండి. నా యుద్ధ ఎవడు లేడు. ఆ చదవమా నెక్స్ట్ వర్స్. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు
ఎరుగుదురు తండ్రికి తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. మీకు విషయం తెలుసా, పౌలు తిమోతి గురించి ప్రస్తావించిన అనేక సార్లు తిమోతిని కుమారుడు అని ప్రస్తావించాడు. ఎవరిని ఇంక అంత ఎక్కువ ఓన్ చేసుకోవాలి, తిమోతిని ఓన్ చేసుకున్నంత పౌలు. ఎందుకంటే చాలా చాలా యవ్వన కాలములో ప్రభువుని వెంబడించడం తిమోతి ఆరంభించాడు. పౌలుతో పాటు సేవ చేయటం ఆరంభించాడు. తిమోతికి చాలా బలహీనతలు ఉన్నాయి, తన అనారోగ్యం ఉంది, భయము, తనకి 10 మంది ముందు నిలబడి మాట్లాడే ఆ యొక్క ధైర్యం కూడా తిమోతికి లేదు. కానీ తిమోతి నమ్మకంగా పౌలు దగ్గర సేవకుడిగా ఉన్నాడు. వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. వాక్యంలో రాయబడింది, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తునో. బైబిల్ చూస్తున్నారు, 22వ వచనం ఏమనుంది మీ బైబిల్లో? తండ్రికి మీరే చెప్పాలి, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసినో అలాగే అతడు ఏం చేశాడంట, నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. తిమోతికి 2 పత్రికలు రాశాడు పౌలు. చెప్పాలి, ఎన్ని పత్రికలు? దాన్నే మనం అంటాం మొదటి పత్రిక, 2వ పత్రిక. పౌలు తిమోతిని ఏం అడ్రస్ చేస్తూ రాశాడు తెలుసా? నా ప్రియ కుమారుడైన తిమోతి అని రాశాడు. నా ప్రియ కుమారుడు, మై బిలవడ్ సన్. మన వాడుక భాషలో చెప్పాలంటే నా బంగారు కొడుకు తిమోతికి రాస్తున్నాను అన్నాడు. 2వ పత్రికలో ఏమని అడ్రస్ చేశాడో తెలుసా పౌలు తిమోతిని? వింటున్నారా? వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. మై ట్రూ సన్ తిమోతి. అంటే దొంగ కుమారులు కూడా ఉంటారేమో. అంటే పౌలు అన్న మాటకి డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే పౌలుతో పాటు దేమా వెళ్ళాడు, యెహోలోకాన్ని స్నేహించి వదిలేశాడు. విన్నారా? వింటున్నట్లయితే అందరూ ఆమేన్ చెప్పండి. అసలు నాకు ఏం తెలియదు పాస్టర్ గారు, సమరేశ్రీ, ఆ ఎరుకో మార్గంలో ఉన్న గుడ్డివాడు, ఆ తర్వాత ఇంకా మొన్న చెప్పారుగా మీరు బెత్సైదా అనేదో ఊరు చెప్పారు, ఆ ఊరిలో ఉన్న గుడ్డివాడు, ఆ తర్వాత నడువంగిపోయిన స్త్రీ. వీళ్ళు తప్ప నాకు వీళ్ళు ఎవరి పేర్లు తెలియదు అంటారా? వీళ్ళు తెలుసుకోవాలి, వాక్యం చదవాలి, అందుకే సహవాసానికి రావాలి, అందుకే వాక్యము లోతుకు వెళ్ళాలి. చాలామంది విశ్వాసులు ఎందుకు అవమానం పాలవుతారంటే వాక్యం తెలియకే. చాలామంది జీవితాల్లో ఎందుకు విశ్వాస కార్యాలు చూడరంటే వాక్యం తెలియక. పౌలుతో ఉన్న పరిచారకుల గురించి తెలుసుకోవాలి. క్రొత్త నిబంధన సంఘంలో ఏ విధంగా వాళ్ళు పరిచర్య చేశారు. తిమోతికి పౌలు రాసి చూడండి, వచ్చిన చూడండి, మరలా నేను రాసుకొచ్చాను అనుకుంటారు మీరు. తిమోతి పత్రిక, మీరందరూ వాక్యం వింటున్నారా? బిగ్గరగా వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పాలి. మన రక్షకుడైన దేవుని యొక్క, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి. బైబిల్లో కనపడిందా? నేను ఉన్నదే చూపించానా, లేనిది చెప్పానా? మాట్లాడరు. బైబిల్లో ఉన్న మాటే, నా నిజమైన కుమారుడు తిమోతి. ఎందుకంటే పౌలు చాలామందిని చూశాడు. అందుకని ఆ తిమోతి పత్రిక చివరికి వచ్చేసరికి రాస్తున్నాడు ఏమని? అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ కంచెరవాడు నాకు చాలా హాని చేశాడు. అందరూ, జాన్ మార్క్ వెళ్ళిపోయాడు, మధ్యలో అందరూ వెళ్ళిపోయారు. దేమా యెహోలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు. 2వ పత్రిక రండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నట్లయితే ఆమేన్ చెప్పాలా? క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి. బైబిల్లో కనపడిందా? ప్రియ కుమారుడగు తిమోతి, మై డియర్ సన్, బిలవ్డ్ సన్. ఎవరిని పిలవలేదు అంత, తిమోతిని పిలిచినంత. ఇంకా తిమోతి, నేను ప్రభు చిత్తమైతే తిమోతిని గురించి సిరీస్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా. యూ షుడ్ లెర్న్ అబౌట్ దిస్ మ్యాన్ తిమోతి. తిమోతి గురించి పౌలు అన్నాడు, నా సంఖ్యల విషయమే నువ్వు సిగ్గుపడలేదు తిమోతి అన్నాడు. పౌల్ని అందరూ బంధించి చెరసాలు వేసేస్తే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను కూడా ఆయనతో ఉంటే లోపలేస్తారేమో అనుకున్నారు వాళ్ళు. నా సంఖ్యల విషయమే నువ్వు సిగ్గుపడలేదు తిమోతి. హీ వాస్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నౌ లిసన్, కమింగ్ బ్యాక్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 నౌ. ఫిలిప్పీ పత్రిక మన పోర్షన్లోకి వచ్చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవము. 22వ వచనం.
22వ వచనము, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసెను. 23వ వచనం, కాబట్టి నాకేమి సంభవింపనయున్నవో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. 24, నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రదీతు, another wonderful character in the Bible. ఎపఫ్రొడైటస్, a great man. ఏమంటున్నాడు చూడు పౌలు అతని గురించి. అందరం కలిసి 25వ వచనం చదువుదాం. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పాలి. 1 2 3 గో. మీరే చదవాలి. మరియు నా సహోదరుడును చదవాలి, నా తోడి యోధుడును చదవాలి, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రదీతును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకొంటిని. ఎపఫ్రొడైటస్ was another ministry partner to Paul. చదవమ్మా 26వ వచనము, అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచున్నాడు. చూసారా, he was sick. ఎపఫ్రదీతు ఆ టైంలో రోగంతో ఉన్నాడు, మరణకరమైన రోగంతో ఉన్నాడు, సిక్ బెడ్ మీద ఉన్నాడు, డెత్ బెడ్ మీద ఉన్నాడు. కానీ సంఘమును చూడాలన్న ఆశతో ఉన్నాడు ఎపఫ్రదీతు. వర్స్ 27 బాగా గమనించే 27వ వచనము, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్ను కనికరి, అతన్ని బ్రతికించడం వల్ల దేవుడు అతన్ని మాత్రమే కాదు నన్ను కూడా కనికరించాడు అన్నాడు పౌలు. నిజముగా చావునకు సిద్ధమై ఉన్నాడు ఎపఫ్రదీతు. వింటున్నట్లేదు ఆమేన్ చెప్పండి. తలనొప్పికి మానేస్తాం మందిరం, నడుము నొప్పికి మానేస్తారు మందిరం. షేమ్. This is not the way that we should respond to the one who gave his own life. తన సొంత ప్రాణాన్ని మన కొరకు పెట్టిన వానికి ప్రతిగా స్పందించే విధానం ఇది కాదు విశ్వాసి. అతడు చావునకు సిద్ధమై ఉండెను. 28వ వచనం చూడండి. 28వ వచనం, కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించిన నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. అతని మరి శీఘ్రముగా పంపించిన. వర్స్ 29 అందరూ గమనించాలి. 29వ వచనం, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. కమాన్, హల్లెలూయా. ఎపఫ్రదీతుని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. కమాన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈస్ దేర్ ఎన్ ఎపఫ్రొడైటస్ ఇన్ ఫెయిత్ సెంటర్? ఫెయిత్ సెంటర్లో ఎపఫ్రదీతులు ఉన్నారా? ఫెయిత్ సెంటర్లో తిమోతిలు ఉన్నారా? క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యే యవనస్తులు ఉన్నారా ఇక్కడ? ఏది ఏవైనా నాలో ప్రాణం ఉండగా ఆయన సన్నిధిని విడిచిపెట్టనని తీర్మానం చేసుకునే ఒక రాడికల్ బిలీవర్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రోషము కలిగి ప్రభు కొరకు జీవించే యవన స్త్రీలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రభు మాట్లాడుతున్నాడు. ఫర్ ద డేస్ దట్ యు ఆర్ స్లాక్, సోమరుగా దేవునికి వ్యతిరేకంగా ఉన్న దినములు చాలు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన త్వరలో మీకు ఎలా ఉందో నాకు తెలియదుగా, నా ఎముకలలో మూయబడిన అగ్ని వల్లే ఉంది ఈ మాట. ఎందుకు అరుస్తున్నారు పాస్టర్ గారు అంటే, లోపల అగ్ని ఉంటే అలాగే అరుస్తాను, నేను అగ్నిలో ఉంటే అలాగే అరుస్తాను. సంథింగ్ ఈస్ బర్నింగ్ విత్ ఇన్ మీ. జీసస్ ఈస్ కమింగ్ సూన్. మీలో ఎవరు విడిచిపెట్టబడకూడదనేదే నా ప్రార్థన, మీలో ఎవరు విడిచిపెట్టబడకూడదనేదే నా ఏడుపు. అంతేకాదు, ఆయన ముందు నిలబడినప్పుడు ఎవరు అవమానపడే పరిస్థితి రాకూడదనేదే పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన. ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన చాలా త్వరలో రానై ఉన్నాడు. విశ్వాసులారా, ఆయన కొరకు మీరు జీవించాలి, ఆయన కొరకు మీరు బ్రతకాలి. నేను చెప్తున్నాను, మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు వింటున్నారా? ఊపిరున్న వారందరూ ఆమేన్ చెప్పండి. సజీవంగా ఉన్న వారందరూ ఆమేన్ చెప్పండి. చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరు, విశ్వాసులైన ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో దేవుని మందిరంలో మీరు నిమగ్నులై ఉండాలి. ఏదో ఒక పని. ఎవరు చెప్పరు మీకు, ఎవరు ఫోన్ చేసి అడగరు, ఎవరు బొట్టు పెట్టి పిలవరు. వింటున్నారా? మీరే వచ్చి కనుక్కోవాలి. పాస్టర్ గారు మీటింగ్స్ వస్తుంది, ఏదైనా పని ఉందా? పాస్టర్ గారు చర్చిలో ఏదైనా పని ఉందా? సండే ఏదైనా సర్వ్ చేయాలా? సర్వింగ్ టీంలోకి ఏమైనా రావాలా?
ఏదైనా పని ఉందా? దట్స్ హౌ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ మెజర్డ్. ఏ విధంగా నీ ప్రభు హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తావు విశ్వాసి? ఒక్క క్షణం ఆయన నిన్ను మర్చిపోతే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఒక బ్రదర్కు ఫోన్ చేసి, బ్రదర్ ఇదిగో వీళ్ళు పలానా వారికి బాగాలేదు, మీరు వెళ్ళి విజిట్ చేసి రండి అని ఇంకొక 4-5 బ్రదర్స్ని మీరు తీసుకొని వెళ్ళండి అంటే, అలాగే బ్రదర్ అని చెప్పి ఆయన వెళ్తూ ఇంకా మిగిలిన 4 ఫోన్ చేస్తే వాళ్ళందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న చెప్పాడా? ఎందుకంటే నేను చెప్పాలి వాళ్ళందరికీ. ఎట్లా కుదిరిద్ది? యు నీడ్ టు బి రెస్పాన్సిబుల్. ఏ సంఘములో దేవుడు నిన్ను నాటాడో, ఎక్కడ తన వాక్యం చేత పోషిస్తున్నాడో, ఆ సహవాసంలో నువ్వు ఒక భాగం అవ్వకపోతే, నేను చెప్తున్నా, నీ ఆత్మీయ పతనానికి నీవే బాధ్యుడివి. నీ కుటుంబ ఆత్మీయ పతనానికి నీవే బాధ్యురాలివి. దేవుడు కార్యం చేయలేదంటే, నేను చెప్తున్నాను, దేవుడు ద్వేషించడు. నువ్వు దేవునికి దూరం అయితే దేవుడు ద్వేషించడు, దేవుడు నిన్ను తృణీకరించడు. కానీ దాని పర్యవసానాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు రిపేర్ చేయలేం, ఎందుకంటే దేవుని హస్తం ఉండదు వాటిపైన, దేవుని కృప ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. ఎఫెక్షన్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ కమిట్మెంట్. నాకు చాలా ప్రేమన్న ప్రభు అంటే కాదు. నువ్వు ఎంత అప్పగించుకున్నావు ఆయనకి? నువ్వెంత అప్పగించుకున్నావు? నీకోసం సిలువ దాకా వస్తానయ్యా, అసలు నువ్వు వద్దు, నేను చచ్చిపోతా సిలువ మీద, అది అసలు నీకు దూరం అగును గాక అన్నాడు పేతురు. సిలువ టైంలో పేతురు దగ్గర లేడు. ఓర్ఫా తన అత్తను ప్రేమించింది కానీ తన అత్తను అనుసరించలేదు. ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకుంది కానీ ముద్దు పెట్టి వెనక్కి వచ్చింది. షీ రిటర్న్ బ్యాక్ విత్ ఎ కిస్. షీ రిటర్న్ బ్యాక్ విత్ ఎ కిస్. మీకు గుర్తుందా? అందరు వింటున్నట్లేదు ఆమెను చెప్పండి. మీ ఆమెను బాగాలేదు అసలు. కమ్మని ఇంకా బిగ్గరగా ఆమెన్. యేసుప్రభు వారు ఒక రోజున గెరాసీన్ల ప్రాంతానికి యేసుప్రభు వచ్చినప్పుడు సేన అనే దయ్యం పట్టిన వాడు ఉన్నాడు అక్కడ. అవునా కదా? ఉన్నట్లేదా? మీరేం ఫీల్ అవ్వకండి, మీ ఫ్రెండ్ కాదు కదా, చెప్పండి ఉన్నట్ట లేదా? సేన అని దయ్యం పట్టాడు. వాడికి కనీసం వస్త్రాలు కూడా లేవు. అందుకే ఎవరైనా వస్త్రాలు లేకపోతే దయ్యం పట్టిందేమో అనిపిస్తుంది నాకు. లిసన్ టు మీ. సో కాబట్టి దయ్యం వదిలిపోయిన తర్వాత వస్త్రాలు వేసుకున్నాడని వాక్యంలో ఉంది. కమాన్, ఎస్ ఆర్ నో? రైట్, ఓకే, వినండి. అయితే వాడు వచ్చి ఏం చేశాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అన్నాడు. అంటే ఏంటది? వీళ్ళెవ్వరు గుర్తుపట్టలేదని సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని దయ్యం పట్టినోడు గుర్తుపట్టాడు. ఇట్ ఈస్ ఎ వర్షిప్ యాక్చువల్గా. హీ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆరాధించాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? నాతో నీకేమి అన్నాడు. అర్థమైందా? ఓర్ఫా అదే చేసింది, ముద్దు పెట్టింది, నాతో నీకేంటనింది. చాలామంది అదే చేస్తారు, చేతులెత్తి ఆరాధన చేస్తారు, కానీ నాతో నీకేంటి? They don't want to follow God. They don't want to commit their lives. They don't want to, go an extra mile. ముద్దు పెట్టి దేవుణ్ణి అప్పగించిన యోధా కూడా ఉన్నాడు. ముద్దు పెట్టిన వెనక్కి తిరిగిన ఓర్ఫా కూడా ఉంది. నేను ఒక మాట చెప్తా, వినండి. నా హృదయంలో బాధతో చెప్పే మాట, నా బాధే కాదు, ఇది పరిశుద్ధాత్ముడు దుఃఖంతో మీతో మాట్లాడుచున్న మాట, వినాలి, రాసుకోండి, మర్చిపోద్ది. ఇటువంటి పరిస్థితి మీ జీవితంలో వస్తే ఏం చేయాలనేది. ఏ మూమెంట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్, లిసన్ టు మీ, ఏ మూమెంట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ లవ్ ఫర్ కంఫర్ట్ అవుట్వైస్ కమిట్మెంట్ టు కాలింగ్. మరలా చెప్తాను, తెలుగులో రాసుకొచ్చా. సౌకర్యము పట్ల ఉండే మక్కువ తమ పిలుపు పట్ల ఉన్న నిబద్ధతను మించిపోయే క్షణం ఒకటి వస్తుంది నీ జీవితంలో. మరలా చెప్తాను, ఏ మూమెంట్ comes in your life when love for comfort outweighs your commitment to God. దేవునితో నీకున్న నిబంధతకు మించిపోయి సుఖమనే ప్రేమించే ఒక సందర్భం వస్తుంది నీ జీవితంలో. దేవుని మందిరమా, రెస్ట్ తీసుకుందామా, సర్వ్ చేద్దామా, రెస్ట్ తీసుకుందామా, స్వార్థ చేద్దామా, రెస్ట్ తీసుకుందామా, ఇక్కడ సుఖంగా ఇక్కడే బాగుంది, అక్కడ అంత స్ట్రిక్ట్ రూల్స్ మనకు కష్టం అనుకుందామా, ఈ రెండింటి మధ్యలో నిర్ణయం తీసుకునే ఒక సమయం వస్తుంది విశ్వాసి. ఏ మూమెంట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్
when comfort will outweighs your commitment to the calling. పిలుపు ఎడల నీకున్న నిబద్ధతను మించిపోయే, సుఖమనే ప్రేమించే ఒక సమయం వస్తుంది. ఏం చేస్తావు అప్పుడు? లోక 9:62, నాగటి మీద చేయబెట్టి వెనక తట్టి తిరిగితే నాకు పాత్రుడు కాదన్నాడు ఆయన. ఓర్ఫా టర్న్ బ్యాక్. ఓర్ఫా వెనక్కి తిరిగిపోయింది. వింటున్నారా? ఓర్ఫా టర్న్ బ్యాక్ బికాస్ ద కాస్ట్ బికేమ్ క్లియర్. ఓర్ఫా వెనక్కి తిరిగిపోయింది ఎందుకంటే వెళ్తే ఎంత వేళ చెల్లించాలో అర్థమైపోయింది. ద కాస్ట్ హ్యాడ్ బికమ్ క్లియర్. అమ్మో, ప్రతి మీటింగ్కి చర్చికి రావాలంటే అమ్మా అంతసేపు వెళ్ళి ప్రయాణం చేసి కూర్చొని అబ్బా చాలా కష్టం. ఆరాధన అంతసేపు, పైగా చేతులు ఎత్తమంటారు, చప్పట్లు కొట్టమంటారు, వాక్యం అంటారు, పైగా 10 సార్లు ఆమె చెప్పిస్తాడు నెహెమ్యా గారు. నాతోనే ఉన్నారని అడుగుతూ ఉంటారు. వాక్యం రాసుకోమంటాడు, అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన అంటాడు. మా ప్రతి శుక్రవారం, ప్రతి వారానికి 2 సార్లు, వారానికి 3 సార్లు, ఏదో ఆదివారంకి ఒక్కసారి ఏదో గంట సేపు వెళ్ళొచ్చేవంటే వెళ్ళొచ్చారు. అమ్మో సర్వింగ్ టీమ్ అంటే ప్రిపరేషన్కి వెళ్ళాలి, ప్రేయర్కి వెళ్ళాలి, పొద్దున్న రావాలి, 6:30 అంటే 5:30కి రావాలి, మినిస్ట్రీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చెప్పకుండా అమ్మో ఇంత కాస్టా, ఎంత ఖరీదా, ఎంత వేళ చెల్లించాలా? లిసన్ టు మీ. నయోమి ఎంత ఖర్చు అయిద్దో దాచిపెట్ల. నయోమి did not hide the cost. She told both the women. ఇద్దరికి చెప్పింది. వింటున్నారా? ఇద్దరికి చెప్పింది. ఏమని చెప్పింది? అమ్మా నాతో వస్తే మీకు పెళ్ళైద్దన్న గ్యారంటీ లేదని చెప్పింది. చెప్పిందా లేదా? రూతు గ్రంథం మొదటి అధ్యాయము. నా కుమార్తెలారా, 11వ వచనం, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇక కుమారులు నా గర్భమునుందురా. నయోమి did not hide the cost. నాతో వస్తే మీ పెళ్ళికి గ్యారంటీ లేదని చెప్పింది, మొదటిది. నెంబర్ 2, నాతో వస్తే మీ సమకూర్పుకి గ్యారంటీ లేదని చెప్పింది. నో గ్యారంటీ ఫర్ ప్రొవిజన్. అండ్ నెంబర్ 3, నో గ్యారంటీ ఆఫ్ ఫ్యూచర్. అసలు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు నా దగ్గర. వింటున్నారా? ఈ 3 దాచిపెట్టకుండానే చెప్పింది. మీలో ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏమన్నాడు? వాడు తన సిలువనెత్తుకొని తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక 4 ఉన్నట్టున్నారు నాతో, ఇంకొక 50 మంది ఉన్నారా? కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? సో కాబట్టి ఓర్ఫాకి ద కాస్ట్ బికేమ్ క్లియర్. వివాహం అయిద్దో లేదు గ్యారంటీ లేదు, సమకూర్పు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు, ఉద్యోగం వస్తుందో గ్యారంటీ లేదు, పెళ్ళి అయిద్దో లేదో గ్యారంటీ లేదు, భవిష్యత్తు గ్యారంటీ లేదు. అతను వెంట పెట్టుకుని వెళ్తే అసలు ఆ ఊరు తెలియదు, ఆ ఊరిలో మనుషులు తెలియదు, ఆ ఊరిలో ఏముంటాయో తెలియదు. అసలు బెత్లెహేం ఎప్పుడు ఆ బెత్లెహేం మొహం చూసింది కాదు. ఇక్కడైతే రోజు సాయంత్రం వేసరికి ఆ ఇల్లు ఈ ఇల్లు బాగా కొట్టుకున్న నాకు అలవాటు అయిపోయిన ప్రదేశం అది. ప్రతిరోజు అన్ని ఇళ్ళలోంచి గొడవలు వినిపిస్తున్నా నాకు అలవాటు అయిపోయిన ప్రదేశం. ఐఎమ్ ఫెమిలియర్ విత్ దిస్ ఎన్వైరన్మెంట్. ఈవెన్ దో ఐఎమ్ డిస్ఫంక్షనల్, నా జీవితం విరిగిపోయినా, పాడైపోయినా, భర్త చచ్చిపోయి ఒంటరైపోయినా, నేను డిస్ఫంక్షనల్గా నా జీవితం అయిపోయినా, ఐఎమ్ ఫెమిలియర్ హియర్, ఐఎమ్ కంఫర్టబుల్ హియర్. నేను ఇక్కడ సుఖవంతంగా ఉన్నా, సౌకర్యంగా ఉన్నా, అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరి జీవితంలో ఒక్కడు కూడా బాగుపడిన జీవితాల్లో చుట్టుపక్కల వాళ్ళు, అయినా నేను హ్యాపీ. ఎందుకంటే వీళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి. వింటున్నారా? So she stayed back with familiarity. ఎదురు ఉన్న అన్సర్టైనిటీ నాకు వద్దు అనుకుంది. ఆ అనిశ్చితమైన పరిస్థితి నాకు వద్దు. ఏమైద్దో నాకు తెలియదు. సో షీ వెంట్ బ్యాక్. లిసన్ టు మీ. ఓర్ఫా నయోమిని ద్వేషించలేదు. మరలా చెప్తున్నాను, ఓర్ఫా నయోమిని వ్యతిరేకించలేదు. కాకపోతే వినాలి, షీ లవ్డ్ సెటర్నిటీ మోర్ దాన్ డెస్టినీ. ఆమె గమ్యము కంటే నిశ్చయతను నమ్ముకుంది. వింటున్నట్లేదు ఆమె చెప్పండి, ఇంకా బిగ్గరగా ఆమె చెప్పండి. దేవుడు యోసేపుతో మాట్లాడాడు, ఒక రోజున నీ పని నిలబడుతుంది, మిగిలిన పనులను నీకు నమస్కరిస్తాయని. ఒక రోజున ప్రపంచం అంతా నీ కాళ్ళ దగ్గరకు వస్తుందని చెప్పాడు. నువ్వు రాజు అవుతావని దేవుడు ఆ కళ ద్వారా యోసేపుతో మాట్లాడాడు. యోసేపు
ఆ రోజున వాళ్ళ అన్నయ్యల మధ్యలోనే ఉండిపోయి ఉండుంటే, వాళ్ళు కూడా అమ్మకుండా ఉండుంటే, ఆప్షన్ యోసేపుకి వదిలేసి ఉండుంటే, యోసేపు వెనక్కి ఆగిపోయి ఉండుంటే ముందున్న గమ్యం మిస్ అయిపోయేవాడు. నేను చెప్తున్నా వినండి, దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు వినాలి, దానికి మార్గం చెప్పడు. దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు మార్గం చెప్పడు, నీ హృదయంలో విశ్వాసం మాత్రమే ఇస్తాడు. అది ఎలాగవుతుందో తెలియదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు, గ్యారంటీయో కాదో తెలియదు, కానీ నీ హృదయంలో విశ్వాసం ఇస్తాడు. ఆ అనిశ్చయమైన పరిస్థితిలో విశ్వాసంతో నువ్వు అడుగు పెడితే నీతో పాటు ఆయన కూడా అడుగు పెడతాడు. ఆ నీటి మీద నడుచుచున్న వారిని పేతురు చూచి, భూతం అంటే భూతము కాదు, నేనే, భయపడకుడి అన్నాడు. పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచి నీ ఎద్దుకు వచ్చినట్లు ఆజ్ఞాపించి అన్నాడు. ఎంత లోతో తెలీదు, దిగితే నడవగలడో లేదో తెలీదు, దిగితే మునిగిపోతాడేమో తెలీదు, నీటి మీద ఆయనలాగా నిలబడగలడో లేదో తెలీదు, కానీ ఆయన పిలిచిన పిలుపులో నుంచి కలిగిన విశ్వాసము, ఆ అన్సర్టెనిటీలోకి అడుగుపెట్టాడు. పేతురు కూడా నీటి మీద నడవటం ఆరంభించాడు. కమాన్, ప్రభు దాకా నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గాలి చూసి మునిగాడు, కానీ ప్రభువుని చూసి నీటి మీద నడిచాడు. లిసన్ టు మీ, ఓర్ఫా had chose certainty more than destiny. ఇక్కడైతే బాగుంది, ఇక్కడైతే బాగుంది, ఇక్కడైతే బాగుంది, అక్కడికి వెళ్తే రిస్క్, అక్కడికి వెళ్తే కష్టపడాలి, ఇక్కడైతే బాగుంది, నిశ్చయముగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. ఆగిపోయింది, గమ్యాన్ని పోగొట్టుకుంది ఓర్ఫా. ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? ఓర్ఫా మిస్డ్ కవెనెంట్ డెస్టినీ. అమ్మ వినాలి, ఆ నిబంధన గమ్యాన్ని ఓర్ఫా మిస్ అయిపోయింది. మోయాబుకు తిరిగి వెళ్ళిపోయింది. రూత్ బెత్లెహేములోకి వెళ్ళింది. వింటున్నట్లయితే ఆమె చెప్పండి. ఆ ఒక్క నిర్ణయం రూత్ నిర్ణయం మార్చేసింది. రూత్ బెత్లెహేములోనికి వెళ్ళటం వల్ల దావీదు వంశావళిలోనికి చేర్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోనికి చేర్చబడింది. యేసుక్రీస్తు వారి యొక్క విమోచన కథలో రూతు ప్రాముఖ్యమైన పాత్రగా మార్చబడింది. హల్లెలూయా. మోయాబులో ఉన్నప్పుడు రూత్కి ఎవరైనా చెప్పారా, అమ్మా నీ గర్భమున ఒక రోజున నువ్వు యేసు ప్రభువుకి నయనము అవుతావు అని ఎవరిని చెప్పారా? నువ్వు అక్కడ ఉన్న యెషైకి నువ్వు తల్లి అవుతావు అని ఎవరిని చెప్పారా? లేదే. బోయాజు నేను పెళ్లి చేసుకుంటాను ఎవరిని చెప్పారు? ఎవరు చెప్పలా. కానీ ఆమె రెస్పాండ్ అయింది, ఆ దర్శనమును చూచింది. నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది, నీ జనమే నా జనము. ఎందుకంటే ఆమె ఒక మాట వినింది, ఆ స్థలములో యెహోవా దర్శిస్తున్నాడు అని. వింటున్నారా? అందుకే యు నీడ్ టు బి ఇన్ ద ప్లేస్ వేర్ గాడ్ ఇస్ విజిటింగ్. దేవుడు దర్శిస్తున్న స్థలములో విశ్వాసులారా మీరు స్థిరపరచుకోవాలి మీ జీవితాన్ని. మీ డెస్టినీస్, మీ ఫ్యూచర్స్ మార్చబడతాయి. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? రూతు తన అత్తతో వెళ్ళటానికి నిర్ణయించుకొని బెత్లెహేములో ప్రవేశించింది. మరలా రిపీట్ చేస్తున్నా అదే మాట. దానివల్ల ఏం జరిగింది? దావీదు సంతతిలోనికి వచ్చింది, క్రీస్తు వంశావళిలోనికి చేర్చబడింది. యేసు ప్రభు వారి యొక్క విమోచన కథలో ప్రాముఖ్యమైన పాత్రగా అయింది. మరి ఓర్ఫా ఏం మిస్ అయిపోయింది పాస్టర్ గారు? వింటున్నారా? మీకు ఎన్ని చెవులుంటే వాటన్నిటితో వినండి. ఓర్ఫా ఏం మిస్ అయిపోయిందో తెలుసా? షీ మిస్డ్ ఏ జనరేషనల్ అసైన్మెంట్. తన తరమునకు తర్వాత తరముల పైన నిలిచి ఉండే ఒక దీవెనను పోగొట్టుకుంది. ఏ జనరేషనల్ అసైన్మెంట్. నేను అందుకే ఎప్పుడు చెప్తా, మా టీముకు కూడా అదే చెప్తా, సంఘానికి కూడా అదే చెప్తా. దేవుని మందిరంలో మీరు ఏ చిన్న పని చేసినా మీ సంతతిని దేవుడు మర్చిపోడు, జ్ఞాపకం అందు ఉంచుకుంటాడు. తరతరములు ఆయన సన్నిధిలో స్థిరపడినట్లుగా ఆయన చేస్తాడు. ఆమేన్. కమ్ ఆన్. సో ఓర్ఫా షీ మిస్డ్ ఏ జనరేషన్. ఊరికే అత్తతో వెళ్ళలేదేమో అనుకుంది. కాదు కాదు, ఒక చిన్న మీటింగ్ అనుకోవచ్చు, ఏదో చిన్న ప్రేయర్ మీటింగే కదా, ఏముంటుంది అక్కడ నువ్వు అనుకోవచ్చు. లేకపోతే ఏముంది అక్కడ, చిన్న మందిరంలోకి వెళ్ళి మందిరం మాప్ చేయటమే కదా, లేకపోతే చిన్న ఊడటం, లేదా డోర్ గ్రేటరే కదా, లేదంటే పార్కింగే కదా, ఏముంది అక్కడ అనుకోవచ్చు. కాదు కాదు, మీరేం చేస్తున్నారు తెలుసా? యు ఆర్ టేకింగ్ అప్ ఎ జనరేషనల్ అసైన్మెంట్. నువ్వు అక్కడ నిలుచుండుట, యెహోవా పక్షముగా నీవు చేయుచున్న పరిచర్య,
నీ తర్వాత పిల్ల పిల్ల తరముల పైన ఆయన హస్తము నిలుచున్నట్లుగా పరలోకము స్థిరపరుస్తుంది. తమ పిల్లలను, యవన పిల్లలను మందిరంలో పరిచర్యకు పంపిస్తున్న తల్లిదండ్రులందరికీ నా అభినందనలు. వాళ్ళందరికీ బిగ్గరగా చప్పట్లు కొడదాం, బిగ్గరగా. I appreciate all the parents, mothers and fathers who are sending your children to serve in the house of God. నేను చెప్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు, వారి జీవితం అంతేకాదు, మీ తరములు యెహోవా సన్నిధిలో స్థిరపరచబడతాయి. ఆయన దృష్టి మీపై నిలబడుతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో కాబట్టి యూ షుడ్ నో, నీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే దేవుని మందిరం పట్ల నువ్వు చేసుకునే తీర్మానాలు, దేవుని సన్నిధి పట్ల నువ్వు చేసుకునే తీర్మానాలు, దేవుని కొరకు నేను నిలబడే ఆత్మీయ జీవితంకు సంబంధించిన తీర్మానాలు అవన్నీ కూడా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ కంఫర్ట్. నీకు కుదురుతుందనో, నీకు కుదరట్లేదనో, నీకు బాగుందనో, నీకు బాగోట్లేదనో, నీకు ఒంట్లో బాగుందనో, ఒంట్లో బాగోట్లేదనే కాదు. దే ఆర్ అబౌట్ లీనియేజ్ అండ్ లెగసీ. అవన్నీ నీ తర్వాత నీ సంతతి, నీ తరతరముల గురించి స్థిరపరచబడిన సత్యములను నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. నా వర్తమానం ఇంకా వాళ్ళ కిందకు వచ్చేద్దాం, మరలా చదువుదాం. 14వ వచనం చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. చదవండి. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? తన జనుల యొద్దకు. చెప్పండి, ఎవరి యొద్దకు వెళ్ళిపోయింది? ఓల్డ్ ఐడెంటిటీ. తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు పోయినదే, తిరిగిపోయినదే. నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళిపో. నయోమి చెప్తుంది. నౌ లిసన్ టు మీ. మోయాబు దేనికి సాదృశ్యమో తెలుసా? మోయాబు దేనికి సాదృశ్యమో తెలుసా? ఓల్డ్ ఐడెంటిటీ, నీ పాత గుర్తింపు, కల్చరల్ కంఫర్ట్, సాంస్కృతిక సుఖము, ప్రిడిక్టబుల్ సిస్టమ్స్. అక్కడ నీకేం కొత్త ఉండదు, అన్ని నీకు తెలిసినవి జరుగుతూ ఉంటాయి. ఫెమిలియర్ పెయిన్, అక్కడ ఉండే బాధ ఏంటో కూడా తెలుసు, ఫెమిలియర్ పెయిన్. కాబట్టి నిండా మునుడికి చెల్లే ఉంది, తెలిసిన బాధేగా, ఉన్న బాధేగా అని అలవాటు చేసేసుకుంటారు చాలామంది. కానీ ఆ స్థితిలోంచి బయటికి రావటానికి ఇష్టపడరు. అందుకని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తండ్రి ఇంటి, నీ దేశంలో నీ బంధువులను నువ్వు విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి వెళ్ళమంటే ఏ ఊరో చెప్పలా, ఆ ఊరిలో ఏముంటాయి చెప్పలా. అక్కడ స్టార్ బాక్స్ ఉంటుందో లేదో తెలియదు, కాఫీ డే ఉంటుందో లేదో తెలియదు, అక్కడ డామినోస్ ఉంటుందో లేదో తెలియదు, మెక్డానల్డ్స్, KFC, పిజ్జా, బర్గర్లు ఏముంటాయో తెలియదు, బిగ్ గైస్ లేదు, అక్కడ పిజ్జా హట్ లేదు, ఏమీ లేవు. అక్కడ ఏముంటే తెలియదు. అక్కడ MNC లేవున్న, TCS ఉందా, HSBC ఉందా, ఏమీ తెలియదు. మరి ఏముంది అక్కడ? అబ్రహాము ఏముంది నాకు తెలియదు, నేను చూపించబో దేశం. ఏ దేశం చెప్పలేదు ఆయన. అబ్రహాము పిలువబడినప్పుడు 11:8 హెబ్రీ పత్రికలు ఏమనుంది? అతడు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక ఏ బయలు వెళ్ళెను. బికాస్ ఆఫ్ దట్ వన్ వర్డ్. ద ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్, కానీ బట్ హీ చోస్ ద డెస్టినీ. దేవుడు పలికిన గమ్యాన్ని కోరుకున్నాడు, అలాగే దాటి వెళ్ళాడు. విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. నా మాట వింటున్నట్లేదు ఆమె చెప్పండి. ఓర్ఫా దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం అంటే బాగా పరిచయమై అలవాటు పడిపోయిన జీవితానికి వెనుదిరిగే శోధనకు సాదృశ్యం. సుఖమునకు వెనుదిరిగే శోధనకు సాదృశ్యం ఓర్ఫా. అలవాటు పడిపోయిన వాతావరణంలో బ్రతకటానికి సాదృశ్యం ఓర్ఫా. దేవుని కొరకు ముందుకు వెళ్ళటానికి ఇష్టపడడానికి సాదృశ్యం ఓర్ఫా. కానీ మరో పక్కన బెత్లెహేము, మరో పక్కన రూతు. బాగా వినాలి. బెత్లెహేము ఏమి చూపిస్తుంది? బెత్లెహేము అన్నోన్ ఫ్యూచర్, తెలియని భవిష్యత్తు. అక్కడ ఏముంటుందో తెలియదు రూతుకి, అన్నోన్ ఫ్యూచర్. ఇంకేమి చూపిస్తుంది? ఫెయిత్ డిపెండెన్స్. అక్కడికి వెళ్తే విశ్వాసం మీద ఆధారపడి బతకాలి. ఇంకేమి చూపిస్తుంది? ఇట్ ఈస్ ఎ కవెనెంట్ జర్నీ, నిబంధన ప్రయాణం అది. ఇంకేమి చూపిస్తుంది? స్పిరిచువల్ రిస్క్, ఆత్మీయ రిస్క్ అది. మరి ఎందుకు వెళ్ళింది? నేను అదే చెప్పాను, దర్శనము దేవుని యొద్ద నుంచి కలిగిందని నీకు ఎలా తెలిసింది? అది నెరవేర్చబట్టానికి కావాల్సిన రిసోర్సెస్ నీ దగ్గర లేకపోయినా అది నీదే అన్న ఒక కన్విక్షన్ దేవుడిని హృదయంలో ఇస్తాడు. రూత్ అది పట్టుకుంది. ఈమెతో వెళ్తే నా జీవితంకి ఏదో జరగబోతుందని అర్థమైంది. క్లారిటీ లేదు, ఫ్యూచర్ క్లారిటీ లేదు. విశ్వాసంతోనే ముందుకు వెళ్ళాలని అర్థమవుతుంది.
ఐ మీన్ అన్ప్రెడిక్టబుల్ లైఫ్. ప్రిడిక్ట్ చేయలేదు ముందు ఏం జరిగిద్దో. కానీ ఇట్స్ ఎ కవెనెంట్ జర్నీ. ఎందుకని? అత్తతో నిబంధన చేసింది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా. ఇట్స్ ఎ కవెనెంట్ జర్నీ. నాకేం అర్థం కాకపోయినా ఆయన బట్టి ముందుకు వెళ్తా. ఎందుకని? ఆయనతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను గనక. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. am I making some sense this morning? నేను మాట్లాడేది ఏమైనా అర్థమవుతుందా? there will be a spiritual risk. ఓ స్పిరిచువల్ రిస్క్ ఉంటుంది నీ ముందు. దేవుడికి ఎక్కువ అప్పగించాలనుకున్నప్పుడు ఎక్కువ డిమాండ్ చేస్తాడు నీ దగ్గర. ఎల్కేజీ క్వాలిఫికేషన్ ఐఏఎస్ అవ్వలేవు. యూపీఎస్సీ క్వాలిఫై అవ్వాలంటే కనీసం రోజుకు 15 గంటలు చదవాలంటారు. అలా చదివి చాలా మందికి మైగ్రేన్లు వచ్చేసినాయి. అంటే అంత కష్టపడి కాన్సన్ట్రేట్ చేసి నిద్రాహారాలు మానేసి చదువుతూ ఉంటారు. రాత్రులు చాలా తక్కువ నిద్రపోతారు. ఎందుకంటే ఉన్నత స్థితికి వెళ్ళాలని. నా మాటలు అర్థమవుతున్నాయా? When God wants to give you more, He demands more. When God wants to give you more, దేవుడు నీకు ఎక్కువ ఇవ్వాలనుకున్నప్పుడు, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు కష్టమైన పరిస్థితులు నిలబెడతాడు. నువ్వు శోధించబడే పరిస్థితులు నిలబెడతాడు. వదిలేసి వెనక్కి వెళ్ళిపోవటం ఈజీ అన్నటువంటి పరిస్థితులు నిలబెడతాడు. అర్థమవుతుందా? నువ్వు అవమానపరచబడే పరిస్థితులు నిలబెడతాడు. నువ్వు తృణీకరించబడే పరిస్థితులు నిలబెడతాడు. నువ్వు సుఖమును కోరుకుంటే వెనక్కి వెళ్ళిపో. ఆయనని ద్వేషించడు, కోప్పడ్డు. ఆయన హస్తం నీ మీద నుంచి తొలగించబడిద్ది అంతే. కానీ నా సుఖము కంటే, నా కంఫర్ట్ కంటే నా కవెనెంట్ ఇంపార్టెంట్ పాస్టర్ గారు. సుఖము కంటే నా పిలుపు, నాకు కమిట్మెంట్ ఇంపార్టెంట్ పాస్టర్ గారు అనుకుంటావా? నీకు తెలియబడని ఆ భవిష్యత్తులోనికి విశ్వాసంతో అడుగుపెట్టు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దాన్ని నడిపిస్తాడని, నెరవేరుస్తాడని, కాపాడతాడని నేను రూఢిగా విశ్వసించుచున్నాను అన్నాడు పౌలు. హల్లెలూయా. నా వర్తమానం అవల అయిపోయినట్టుగానే మీకు అనిపిస్తుంది, కానీ అవల. బాగా వినాలి. ఇంక 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఫెయిత్ ఆఫెన్ రిక్వైర్స్ లివింగ్ క్లారిటీ ఫర్ కాలింగ్. విశ్వాసం అంటేనే స్పష్టతను విడిచిపెట్టి పిలుపును వెంబడించడం. ఫెయిత్ ఆఫెన్ రిక్వైర్స్ లివింగ్ క్లారిటీ ఫర్ కాలింగ్. నీకు అంత అర్థమైపోయే స్పష్టతను విడిచిపెట్టి ఏమీ అర్థం కాని పిలుపును వెంబడించటమే విశ్వాసం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఓర్ఫా అండ్ రూత్ వాజ్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్ వాజ్ ఎ డైరెక్షన్. రూత్కి ఓర్ఫాకు మధ్యలో ఒకటే వ్యత్యాసం ఏంటంటే డైరెక్షన్. ఇద్దరు ఏడ్చారు, ఇద్దరు భావోద్వేగానికి గురయ్యారు, ఇద్దరు నయోమిని ప్రేమించారు. కానీ ఒక్కరు మాత్రమే దే చోస్ కవెనెంట్ ఓవర్ కంఫర్ట్. సుఖమును కాకుండా నిబంధనను కోరుకున్నారు. వారే రూతు. వేర్ యు గో ఐ విల్ గో. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అత్తమ్మా. నిబంధనను కోరుకుంది, సుఖమును కోరుకోలా. అది ఎమోషన్ కాదు, అదొక డెసిషన్. అదొక ఉద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు. అది ఆమె తీసుకున్న ఒక నిబంధన నిర్ణయం అది. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బాగా వినాలి. దేవుడు నాతో మాట్లాడిన మాట మీద చెప్తున్నాను. నాట్ ఎవ్రీ ఎమోషనల్ కనెక్షన్ బికమ్స్ కవెనెంట్ డెస్టినీ. ప్రతి భావోద్వేగంతో తీసుకునే ఆ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్స్ అన్ని కవెనెంట్ డెస్టినీలు అవ్వవు. వింటున్నారా? ఎమోషనల్ కనెక్షన్స్ అన్ని కవెనెంట్ డెస్టినీలు అవ్వవు. ప్రతి భావోద్వేగ అనుబంధం ఒక నిబంధనాత్మక గమ్యంగా మారదు, కవెనెంట్ డెస్టినీగా మారదు. నీవే నిర్ణయం చేసుకోవాలి. నీవే దేవునికి అప్పగించుకోవాలి. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఓర్ఫా ఎవరిని ముద్దు పెట్టుకుంది చెప్పాలి? ఎవరిని ముద్దు పెట్టుకుంది? ఓర్ఫా ఎవరిని ముద్దు పెట్టుకుంది? ఇటువైపు మాట్లాడే. ఓర్ఫా ఎవరిని ముద్దు పెట్టుకుంది? అత్తగారి పేరేంటి? నయోమి. రూత్ ఎవరితో వెళ్ళిపోయింది? నయోమి. ఎవరితో రూత్ వెళ్తే రూత్ దీవించబడింది? ద స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ అత్తాకోడల గురించి కాదు. కథ ఇప్పుడు ఈరోజు మెసేజ్ ఏంటి, ఏం చెప్పారు పాస్టర్ గారు అంటే అత్తాకోడల గురించి బాగా చెప్పారు. కాదు, దట్స్ నాట్ మై మెసేజ్. నా గురించి నాకంటే కూడా అత్తాకోడల గురించి మెసేజ్లు మీకే బాగా తెలుసు. ప్రతి కోడలకు తెలుసు అత్త మెసేజ్, ప్రతి అత్తకు తెలుసు కోడల మెసేజ్. సో టునైట్ దిస్ మార్నింగ్ మై మెసేజ్ నాట్ అబౌట్ అత్తాకోడలు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్. లిసన్ టు మీ. నయోమి బెత్లెహేముకు సంబంధించిన స్త్రీ, యూదా దేశానికి సంబంధించిన స్త్రీ.
ఓర్ఫా నయోమిని ముద్దు పెట్టుకొని ఆగిపోయింది. రూతు నయోమిని అనుసరించి నిబంధన చేసుకొని వెళ్ళింది. దేవుడు ఎంత గొప్ప కార్యం రూతు పట్ల చేశాడు. ఆ నయోమితో వెళ్ళటం వలన, అంటే ఆ నిబంధనకు కమిట్ అవటం వలన, ఆ మాట చెప్పడానికి, సుఖము కంటే కవనెంట్ని కోరుకుంది, సుఖము కంటే కమిట్మెంట్ని కోరుకుంది, సుఖము కంటే పిలుపును కోరుకుంది. వెళ్ళింది, దీవించబడింది. ఓర్పా కూడా వెళ్ళుంటే దీవించబడి ఉండేది కదా. ఓర్పా కూడా వెళ్ళుంటే ఆ వంశావళిలో ఆమె పేరు కూడా వచ్చి ఉండేదేమో కదా. అయితే ఓర్పా ఏం చేసింది తెలిసి, ఎంత పిచ్చి పని చేసిందో తెలుసా? తన డెస్టినీ, తన గమ్యాన్నే ముద్దు పెట్టుకుంది. ఆ గమ్యాన్ని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళింది. షీ కిస్డ్ హర్ డెస్టినీ అండ్ దెన్ షీ టర్న్ బ్యాక్ ఫ్రమ్ ద డెస్టినీ. ఎంత ఘోరం! బాగా ఆకలేస్తుందిరా, అదేంటి బాగా ఏముంటుందో చిక్కుడుకాయల కూర, అవునా? ఎర్రగా ఉందేంటి? ఏం లేదు, ఈరోజు కొంచెం మన చర్చ్ వాళ్ళు ఎవరో చిల్లీ బిజినెస్ పెట్టారంట, కారం పంపించారు, అందుకని కొంచెం కారం మారింది, కలర్ ఎక్కువ ఉంది దీనికి, అవునా? చాలా బాగుంది కారం, నాకు ఇచ్చేయాలా? మరి నాకేమిస్తావు? నా జ్యేష్ఠతో పక్క ఇచ్చేస్తా. ఊరికి ఒక మాట అన్నాడు, హీ చోస్ ఫుడ్ ఓవర్ హిస్ ఫ్యూచర్, ఓవర్ హిస్ డెస్టినీ. ఏదో ఒక పూట భోజనమే కదా. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ అన్నాడు, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏశావు వంటి భ్రష్టుడు. ఎన్నిసార్లు అమ్మావు ప్రభు నువ్వు? ఎన్నిసార్లు అమ్మేసావు నీ ఆఫీస్కి ప్రభుని? ఎన్నిసార్లు అమ్మేసావు నీ ఫ్రెండ్స్కి ప్రభుని? ఎన్నిసార్లు అమ్మేసావు దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే మరొకటి ఏదో కోరుకొని? నువ్వు అవిధేయుడివా కాదు, దేవుడు అంటే వ్యతిరేకవా కాదు. యు లవ్ గాడ్, యు ఆర్ ఎ టైథర్. కుటుంబ ప్రార్థన ఉంటుంది, దేవుని అన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఓర్ఫావి, ముద్దు పెట్టుకుని వెనక్కి వచ్చే వ్యక్తివి నువ్వు. ప్రాణం పోయినా విడిచిపెట్టనని వెంబడించే వ్యక్తివి కాదు నీవు. కమిట్మెంట్ లేని వ్యక్తివి నీవు. అందుకే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడనే మీరు చాలా మౌనంగా ఉన్నారు. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరు నాతోనే ఉన్నారా? ఓర్ఫా వర్తమానం వల్ల ఇంకా ఈరోజు కొంచెం ఎక్కువసేపు చెప్తానన్నా కదా. ఓర్ఫా, షీ కిస్డ్ హర్ డెస్టినీ అండ్ వాక్డ్ అవే ఫ్రమ్ ఇట్. గమ్యాన్నే ముద్దు పెట్టుకుంది కానీ దాని నుంచి వెళ్ళిపోయింది. అత్తంటే ఇష్టం లేక కాదు, అత్తంటే కోపం ఉండి కాదు, కానీ ఆ ఎదురు ఉన్న బరువు మొయ్యలేక, అవన్నీ మనం ఎక్కడ చేస్తాం, అవన్నీ మనకెందుకు, అంత సేవ మనకి ఎక్కడికి, అంత మందిరం మనకెందుకు, ఏదో ఊరికే వారానికి ఒకరోజు వెళ్ళొస్తే చాలు, మరి లోపలికి వెళ్ళిపోబాకమ్మాయి. విన్నారా? మరి రోజంతా ఏంటి మీ అబ్బాయి ఏంటి పొద్దున్న 5ంటికి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఫెయిత్ సెంటర్ అదే పిచ్చి పట్టింది, ఫెయిత్ సెంటర్ పిచ్చి. మరి అంత లోపలికి వెళ్ళనిపోకు. షేమ్. వారికి తెలియదేమో, నువ్వు తెలుసుకో. వాట్ యుర్ డూయింగ్ ఈజ్ ఎ జనరేషనల్ అసైన్మెంట్. నువ్వు చేయుచున్నది తరతరములు నిలిచిపోయే ఒక దేవుని ఉద్దేశం కొరకు నిలబడుతున్నావు నీవు. హల్లెలూయా! కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా! ఇంకా బిగ్గరగా హల్లెలూయా! అనేక మంది విశ్వాసులు దే మిస్ గాడ్స్ ఫ్యూచర్ బికాస్ దే రిటర్న్ టు వాట్ ఫీల్ సేఫ్ ఎట్ ద మూమెంట్. ఆ సమయంలో ఏది సేఫో, ఏది ఈజీయో, ఏది సుఖమో దానికి తిరిగిపోవటం వల్ల చాలా మంది దేవుడు వారి కొరకు నిర్ణయించిన భవిష్యత్తును మిస్ అయిపోతారు. ద లాస్ట్ స్టేట్మెంట్ ఫర్ టుడేస్ మెసేజ్. ఈ రాత్రి ఏమైంది, మధ్యాహ్నం చెప్పే వర్తమానంలో చివరి మాట మర్చిపోవద్దు, రాసుకోండి. డెస్టినీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎమోషనల్ మూమెంట్స్. గమ్యము అనేది ఎమోషనల్ మూమెంట్స్లో నువ్వు కనుగొనలేవు. ఇట్ ఈస్ సెక్యూర్డ్ ఇన్ కంటిన్యూడ్ ఒబీడియన్స్. Destiny is secured in a continued obedience. ఎంత విధేయత! నీ కొడుకుని చంపేద్దాం అనుకుంటున్నాను అబ్రహాం, నీ కొడుకుని నాకు ఇచ్చేయి, నేను చూపించు పర్వతంలో, ఒక పర్వతం మీద బలిపీఠం కట్టి నాకు అర్పించు. అబ్రహాం కోపం వచ్చుండొచ్చు, బాధ వచ్చుండొచ్చు, ఏదైనా రావచ్చు, బాధ రావచ్చు, కోపం రావచ్చు, విసుగు రావచ్చు. 25 సంవత్సరాలు ఎవరి కోసం అయితే వెయిట్ చేశాడో
కానీ అబ్రహం ఏం మాట్లాడాలి? తీసుకొని వెళ్ళి మోరియా ప్రాంతంలో అక్కడ ప్రభు చూపించిన ఒక పర్వతం మీద బలిపీఠం కట్ట, బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తి పైకి ఎత్తే తండ్రి ఆయన దేవుడు కంగారుడు, అబ్రామ్ ఆగాగు, నీ చెయ్యి వెనుకతి, ఆ చిన్నవాడికి ఏం చేయొద్దు. యువర్ డెస్టినీ, నా మాట వినాలి, యువర్ డెస్టినీ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎమోషనల్ మూమెంట్స్. అప్పటికప్పుడు జరిగే భావోద్వేగమైన మూమెంట్స్లోని గమ్యం లేదు. ఇట్ ఈస్ సెక్యూర్డ్ ఇన్ యువర్ కంటిన్యూడ్ ఒబీడియన్స్. నిత్యము దేవుని ఎడల, ఆయన వాక్యం ఎడల, ఆయన సేవకుని ఎడల నీవు చూపించే విధేయతలోనే నీ డెస్టినీ అంత జాగ్రత్తగా భద్రపరచబడింది. అన్నమాట అర్థమైందా? నువ్వు ఎంత విధేయుడు అవుతావో అంత సక్సెస్ఫుల్, నువ్వు ఎంత విధేయురాలు అవుతావో అంత దీవెన. ఫెయిత్ సెంటర్ విశ్వాసులరా, ఒక మాట చెప్తా వినండి. మీరందరూ విధేయతలో పిహెచ్డి చేయాలా? మరలా చెప్తున్నా, మీరందరూ విధేయతలో పిహెచ్డి చేయాలి. ఐ వాంట్ యూ టు గెట్ ఎ డాక్టరేట్ ఇన్ ఒబీడియన్స్. ఏ యూనివర్సిటీ? ద స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యూనివర్సిటీ. ఎక్కడది? ఫెయిత్ సెంటర్లోనే. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నీ జీవితాన్ని అప్పగించుకో. నిబద్ధతకు మరలా తిరిగి నీ జీవితాన్ని తిరిగి అప్పగించుకో. కమిట్మెంట్, కమిట్మెంట్, కమిట్మెంట్. లార్డ్, ఐ కమిట్ మై లైఫ్ టు యు. ఐ కమిట్ మై లైఫ్ టు యు. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని చెప్పు. తిరిగి ఆయన యొద్దకు రా. ఆయనకు దూరమైన సందర్భాల విషయమే పశ్చాత్తాపడు. ఆయన నీ చేతిని పట్టుకొని నీ భవిష్యత్తును మహిమకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.